Hi guys, welcome to my YouTube channel, and this is my first video in my channel, and I mean first vlog. సో వ్లాగ్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచించాను. కానీ ఏదో ఎందుకు నా ఫేవరెట్, ద మోస్ట్ ఫేవరెట్ టెంపుల్, బేసికల్గా నాకు ఓల్డ్ టెంపుల్స్ అంటే చాలా ఇష్టము. సో అది ఓల్డ్ టెంపుల్ అంటే మనకి బేసికల్లీ అమ్మపల్లి టెంపుల్ తెలుసు. అది 11th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఇది వచ్చేసి 6th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు. 6th సెంచరీ అంటే చాళుక్యాసెరాస్ అనమాట. చాళుక్యాసెరా అంటే చాలా ఓల్డ్, ఆల్మోస్ట్ ఆల్ 1500 ఇయర్స్ ఎగో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ ఇది. ఇది ఎందుకు అందరికీ తెలీదు, వెల్ నోన్ టెంపుల్ కాదు అని అంటే బికాజ్ ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు. రీసెంట్గానే సమ్ ఫండ్స్ వీళ్ళకి వచ్చి టెంపుల్ రెనోవేషన్, విగ్రహాలు, ఇంతకుముందు లింగాలు అవన్నీ డిస్ట్రాయ్ చేసేసారు. కానీ తర్వాత స్లోగా వన్ బై వన్ దాన్ని రిస్టోర్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రాపర్ టెంపుల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది. ఇంతకుముందు ఇది ఎట్లా ఉంటుండే అంటే ఒక మ్యూజియం లా చేశారు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వే చేసి ఆ విగ్రహాలు ఎంత ఓల్డ్ అని చెప్పేసి దాన్ని మార్క్ చేసి అక్కడ ఒక మ్యూజియం లాగా పెట్టారు. బట్ దట్ ఈస్ నాట్ గుడ్ బికాస్ ఇది ప్రాపర్ టెంపుల్. మీరు ఇక్కడికి వచ్చి చూసి ఇది ప్రాపర్ టెంపుల్ లా ఉంటుంది, కానీ ముందు మ్యూజియం లాగా అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది. ఐ డోంట్ లైక్ దట్ పర్సనల్లీ, ఎందుకంటే టెంపుల్ని టెంపుల్ లాగా ఉంచడం ఐ ప్రిఫర్ దట్. సో బట్ అట్లీస్ట్ టెంపుల్ని రిస్టోర్ అయితే చేశారు, విచ్ ఈస్ గుడ్. యా, లెట్స్ ఎక్స్ప్లోర్ ద టెంపుల్. సో గైస్, ఇది టెంపుల్ ఎంట్రన్స్. చూడండి ఎంత ఓల్డ్ స్ట్రక్చరో, మీకే చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చూడండి, మొత్తం స్టోన్తోనే ఉంది. అండ్ ఎంటర్ అవ్వగానే మీరు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని విగ్రహాలు సైడ్కి సర్వే చేసి పెట్టినవి ఉంటాయి. అండ్ ఇక్కడ ముందుకెళ్తే రాళ్ళ మీద దీని హిస్టరీ ఉంటుంది. అండ్ ఇది కన్నడ అండ్ తెలుగు మిక్స్లో ఉంటుంది. ఇది కొన్ని వర్డ్స్ అర్థమవుతాయి, కొన్ని వర్డ్స్ అర్థమవ్వవు, బట్ మనం చదవగలుగుతాం. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్తే ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ మీద మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మనకు అది అర్థం కాదు, బట్ అట్లీస్ట్ స్ట్రక్చర్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి మనకు అన్ని విగ్రహాలు ఉంటాయండి. ఫస్ట్ మనకు కనిపిస్తుంది పరశురాముంది. పరశురాముడు చూడండి 15th సెంచరీ అని చూపిస్తుంది అక్కడ బోర్డు మీద. 15th సెంచరీ కార్వింగ్ ఇది. అండ్ ఈ విగ్రహం పక్కనే మనకి శివుని విగ్రహం కూడా ఉంటుందండి. చూడండి 11th సెంచరీ విగ్రహం ఇది. 11th సెంచరీ కార్వింగ్ అండి. దీన్ని రిస్టోర్ చేశారంటే చాలా గ్రేట్ వాళ్ళు. పక్కనే బ్రహ్మదేవుని విగ్రహం కూడా ఉంటుంది. అది అగైన్ వచ్చేసి 12th సెంచరీ. అండ్ ఇది వచ్చేసి ద మోస్ట్ ఫేవరెట్ అండి నాకు, కోదండరాం 16th సెంచరీ. ఆ కార్వింగ్ అదంతా చూడండి ఎంత ప్రిసైజ్గానో, ఎంత పర్ఫెక్ట్గా చేశారో. ఇప్పటికీ విగ్రహం చెక్కు చెదరలేదు. ఇది వచ్చేసి విష్ణుమూర్తి విగ్రహము. ఇది 12th సెంచరీ. కానీ ఇది ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండి. ఎందుకు ఇంట్రెస్టింగ్ అని అంటే బికాస్ ఇక్కడ మీకు విష్ణుమూర్తి 10 అవతారాలు ఉంటాయి. ఫస్ట్‌ది మత్స్యావతారం, కూర్మ అవతారము, నెక్స్ట్ వామన అవతారము, అన్ని అవతారాలు ఉంటాయి. పైన నరసింహ అవతారం చూడండి క్లియర్‌గా కనిపిస్తుంది. మీకు రాముని అవతారం, కృష్ణ అవతారం కూడా అన్నీ ఉంటాయి. లాస్ట్ కల్కి అవతారం కూడా చాలా క్లియర్‌గా ఉంటది చూడండి. బుద్ధ తర్వాత కల్కి అవతారం, అన్ని అవతారం. సేమ్ అలాంటి విగ్రహం ఇక్కడ ఇంకొకటి ఉంది. సేమ్ 12th సెంచరీది. దీని మీద కూడా అన్ని 10 అవతారాలు క్లియర్‌గా ఉంటాయి. ఇది ఇంకా కొంచెం ప్రిసైజ్‌గా క్లియర్‌గా కనిపిస్తాయి ఇంకా దీని మీద మనకి. ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటూ ముందుకెళ్తే మీకు విగ్రహాలు వస్తూనే ఉంటాయి. మీరు టెంపుల్‌కొచ్చినప్పుడు చాలా నిదానంగా చూసుకొని వెళ్ళండి. వన్ బై వన్ చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ విగ్రహాన్ని.
అండ్ ఇక్కడ మనకి నంది కనిపిస్తుంది. నంది ఉంది అంటే శివయ్య ఉంటాడు పక్కా. సో యాహ్! మనకు శివయ్య కనిపించేసాడు. ఓం నమః శివాయ. అండ్ ఇప్పుడు అటు సైడ్ ఎళ్తే మనకి వేరే ఇంకొన్ని విగ్రహాలు కనిపిస్తాయి. బట్ మీకు ఈ విగ్రహాలైతే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. మేబీ ఎన్ని విగ్రహాలు ఉండుంటాయో, ఎన్ని డిస్ట్రాయ్ అయ్యాయో, ఎన్ని సేఫ్‌గా ఉన్నాయో తెలీదు గానీ, విగ్రహాలు మాత్రం మీకు ఎక్కడ పడితే అక్కడ చాలా అంటే చాలా విగ్రహాలు కనిపిస్తాయి. సో, దిస్ ఈజ్ అదర్ సైడ్ ఆఫ్ ది టెంపుల్. ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్. సో, దీని గురించి నాకు ఎగ్జాక్ట్‌లీ ఏందో తెలీదు కానీ, స్ట్రక్చర్ అయితే అమేజింగ్ ఉంది. అండ్ యాహ్! ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఇది వచ్చేసి అగైన్ 8థ్ సెంచరీ అండి. 8థ్ సెంచరీ ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కార్వింగ్‌కిది. యాహ్! నేనైతే ఇప్పుడు అన్నీ వన్ బై వన్ కవర్ చేస్తే వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది. సో, ఫాస్ట్‌గా మీకు చూపించేస్తాను. బట్ మీరొచ్చినప్పుడు మాత్రం స్లోగా వన్ బై వన్ చాలా కేర్‌ఫుల్‌గా చూసుకొని వెళ్ళండి. ఇక్కడ ముందుకెళ్తే ఇంకొక ఇంట్రెస్టింగ్ విగ్రహం ఉంటుందండి. ఇదొచ్చేసి నటరాజ స్వామి విగ్రహము. ఇది అగైన్ 10థ్ అండ్ 11థ్ సెంచరీ మధ్యలో ఉంటుంది. కానీ ఆ కార్వింగ్ చూడండి ఎంత అమేజింగ్, ఎంత బ్యూటిఫుల్ ఉందో. పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ముందుకెళ్తే అమ్మవారు గూడా ఉంటారు. ఇదైతే ది బెస్ట్. సో, అట్లనే ముందుకెళ్తే అగైన్ మళ్ళీ ఎంట్రీ పాయింట్‌కొచ్చేస్తాము. సో, ఇది టెంపుల్ మ్యూజియం పార్ట్. అండ్ ఇప్పుడు టెంపుల్ లోపలికెళ్ళిపోదాం. ఇక్కడ మీకు లోపలికెళ్తే లెఫ్ట్ సైడ్ కొంచెం ఇంకా రిస్టోర్ అవ్వని పార్ట్ ఉంటది. యాహ్! ఇదే. సో, ఇక్కడ చూసుకుంటే మీరింకా ఇది రిస్టోర్ చెయ్యలేదు దీన్ని. ఎందుకు జేయలేదో తెలీదు. మేబీ విగ్రహాలు లేనట్టున్నాయి. మెయిన్ గర్భగుడిలో పెట్టే విగ్రహాలు లేనట్టున్నాయి. బట్ మీరు నంది అవన్నీ మీకు ఇలానే కనిపిస్తాయి. అండ్ మనం ఇక్కడ నుంచి పైకి గూడా ఎళ్ళొచ్చు. సో, చిన్న పిల్లలొస్తే కొంచెం కేర్‌ఫుల్ ఇక్కడ. వాళ్ళకి ఎక్కడానికి కొంచెం కష్టమవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు శారీస్‌లో వస్తే వాళ్ళకి గూడా కొంచెం డిఫికల్ట్ ఉంటది. ఇది మనం ఇంతకుముందు కవర్ చేసిన పార్ట్. అండ్ ఈ సైడ్ వచ్చేసి మెయిన్ టెంపుల్ ఇది. టెంపుల్‌కి మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఒక గోపురం ఉంటది. రైట్ సైడ్ ఒక గోపురం ఉంటది. దాంట్లో గూడా శివలింగమే ఉంటుంది. అది గూడా మనం చూస్తాం. ఇది టెంపుల్ పక్కనే ఉన్న ఇంకొక చిన్న గుడి. దీంట్లో కూడా శివలింగమే ఉంటది. కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో కోటి లింగాలు ఉంటాయని అంటారు. బట్ కోటి ఉండవు. బట్ యాహ్! కోటి లింగం అని అంటారు. చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా! ఎంత బాగుంది అసలు లింగం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. అసలు ఇంత బాగా అయితదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఒక్కడినే ఉండే. స్పెషల్ నార్మల్‌గా అయితే ఒక ఇద్దరు, ముగ్గురు ఒక 5 మెంబర్స్ అయ్యే వరకు చెయ్యరు. బట్ ఈరోజు ఎవ్వరు లేకపోయేసరికి నేను ఒక్కడినే ఉన్నా కాబట్టి నాకు చేసేసారు. చాలా హ్యాపీగా ఉండే. ఇది గర్భగుడి గైస్. దీంట్లో శివలింగం ఇలా ఉంటది. సో దిస్ ఈజ్ సోమేశ్వర ఆలయం గాయస్. మ్యాక్సిమం కవర్ చేయడానికైతే ట్రై చేశాను. మీరు మాత్రం టెంపుల్ విజిట్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా అభిషేకం చేయించుకోవడం మాత్రం మిస్ అవ్వకండి. అండ్ అభిషేకం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 12 వరకే.
సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.